ఇప్పుడున్న జనరేషన్‌కు ఉన్నటువంటి కండిషన్ ఏంటంటే, సోషల్ మీడియాని ఎలిమినేట్ చేసే పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు ఫోన్ అనేది మన బాడీ పార్ట్ లాగా అయిపోయింది. స్పెసిఫిక్గా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఆఫ్ ఏబిపిఎస్సి అండ్ డీజీపీఎస్సి ఆస్పిరెంట్స్ ఫెయిల్ అవ్వడానికి మేజర్గా ఏం కారణాలు అనుకుంటారు సార్? ఇది ఫస్ట్ థింగ్ ఫెయిల్యూర్ అవ్వడానికి కారణం నెంబర్ ఆఫ్ బుక్స్ చదవడం, అలాగే ఏది సిలబస్ కాకుండా ఏది పడితే అది చదివేయడం. చాలా మంది గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 రెండు ప్రిపేర్ అవుదాం అనుకుంటారు. ఈ రెండు కలిసి మేనేజ్ చేయొచ్చా? చేస్తే ఎలా చేయాలి? గ్రూప్ 1, గ్రూప్ 2 రెండు ఎగ్జామ్స్ మనం రాయాలనుకోవడం తప్పేమీ కాదు. కాకపోతే దాన్ని బేస్ చేసుకొని ముందుకెళ్ళడం బెటర్. ఇప్పుడు ఏమీ తెలియని స్టూడెంట్ పాలిటీ స్టార్ట్ చేసి దాంట్లోని షైన్ అవ్వాలి అని అంటే ఏం సజెస్ట్ చేస్తారు సార్? ఫస్ట్ అభ్యర్థి కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు డయార్కీ ఇన్ ద సెంట్రల్, డయార్కీ ఇన్ ద స్టేట్, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ఇదేదో మనకు అర్థం కాని సబ్జెక్ట్ ఏమో అనే భయానికి గురయ్యే అవకాశం. కాబట్టి ఫస్ట్ మెథడ్ తెలుసుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి. కాంపిటిటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అనేది ఇది ఒక ఆల్కహాల్ లేకపోతే ఒక జూదం ఎలా అయితే ఉంటుందో అంతకన్నా పెద్ద వ్యసనం. వన్స్ ఒకసారి ఎంటర్ అయిన తర్వాత రెండే ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మీకు సర్వీస్ రావాలి, రెండు మీ ఏజ్ అయిపోవాలి. అంతే తప్ప ఇంకా వేరే ఆప్షన్స్ ఉండవు. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విష్ణు అకాడమీ. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 నోటిఫికేషన్స్ కొత్తగా రాబోతున్నాయి. నౌ ఇవి ఎలా ట్యాకిల్ చేయాలి అని చెప్పి అందరూ భయపడుతున్నారు. దీని గురించి ఒక క్లారిటీ కోసం స్టూడెంట్స్ ని గైడ్ చేయడానికి వీ హ్యావ్ హానరబుల్ చైతన్య దేవ్ సార్, హూ ఇస్ ది ఫేమస్ ఫ్యాకల్టీ ఫర్ పాలిటీ అండ్ గవర్నెన్స్ ఇన్ బోత్ ద తెలుగు స్టేట్స్. హీఈస్ హ్యావింగ్ అన్ ఎక్స్క్లూజివ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 20 years టీచింగ్ బోత్ పాలిటీ అండ్ గవర్నెన్స్. సో ఈ సెషన్ ద్వారా మాకు ఉద్దేశం ఏంటి అని అంటే పాలిటీ అండ్ గవర్నెన్స్, దాంతో పాటుగా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2ని స్టూడెంట్స్ ఎలాగ ట్యాకిల్ చేయాలి, వచ్చే ఇష్యూస్ని ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పి ఒక క్లారిటీ తీసుకొని రావాలి అని మా ఉద్దేశం. సో వీ హోప్ దిస్ సెషన్ విల్ బి వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ యూ. హలో సార్. హలో సార్, నేను ఇప్పుడు చెప్పినట్టే బోత్ ఏపీ అండ్ తెలంగాణలో కూడా జాబ్ క్యాలెండర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అనేది వస్తాయని చెప్పి మొత్తం అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇందులోని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మాట్లాడుకోవాలంటే చాలా మంది గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 రెండు ప్రిపేర్ అవుదాం అనుకుంటారు. ఫస్ట్ థింగ్ సార్, ఈ రెండు కలిసి మేనేజ్ చేయొచ్చా? చేస్తే ఎలా చేయాలి? ఏంటంటేనండి, అసలు ఒక అభ్యర్థి తనకి ఏ ఎబిలిటీ ఉందో ఫస్ట్ టెస్ట్ చేసుకోవాలి. గ్రూప్ 1, గ్రూప్ 2 రెండు ఎగ్జామ్స్ మనం రాయాలనుకోవడం తప్పేమీ కాదు. కాకపోతే ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ వేరు, డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ వేరు. ఇది ప్రైమరీగా అండర్స్టాండ్ చేసుకోవాలి. అయితే ప్రిపరేషన్ చేసేటప్పుడు ఏంటంటే ఆబ్జెక్టివ్ కోసం సపరేట్గా ఏమీ ప్రిపేర్ అవ్వకూడదు. ప్రైమరీగా కాన్సెప్ట్ క్లారిటీ తీసుకున్న తర్వాత గ్రూప్ 2 ఎగ్జామ్ రాయాల్సి వచ్చినప్పుడు అక్కడ ఫ్యాక్ట్స్ దాంతో పాటుగా కొంచెం కాన్సెప్ట్ కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక గ్రూప్ 1 అనుకోండి, అక్కడ మనకేంటంటే ఫ్యాక్ట్స్ కాన్సెప్ట్తో పాటు అభ్యర్థి అనలిటికల్ స్కిల్ కూడా అవసరం. కాబట్టి తన ఇంట్రెస్ట్తో పాటుగా తన ఎబిలిటీని కనుక అభ్యర్థి అంచనా వేసుకోగలిగితే తను దేనికి సూటబుల్ అయితే దానికి ప్రిపేర్ అవ్వడం బెటర్. ఇప్పుడు ప్రిలిమ్స్ వరకు అయితే మనకి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు, కానీ మెయిన్స్ విషయానికి వస్తే ఆ డిఫరెన్స్ ఉంటుంది. సో అక్కడ మళ్ళీ ఇబ్బంది పడకుండా ఫస్ట్ తనకున్న కేపబిలిటీని పట్టుకొని దాన్ని బేస్ చేసుకొని తను ఏదో డిసైడ్ అయ్యి ముందుకెళ్ళడం బెటర్. మన పాలిటీ అండ్ గవర్నెన్స్ లోకి వద్దాం సార్. ఇప్పుడు ఏమీ తెలియని స్టూడెంట్ పాలిటీ స్టార్ట్ చేసి దాంట్లోని షైన్ అవ్వాలి అని అంటే ఏం సజెస్ట్ చేస్తారు సార్? ఇక్కడ ఏంటంటే ప్రతి సబ్జెక్ట్కి ఒక మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది. కొత్తగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థి అనుకోండి, అంటే ఆ అభ్యర్థి అసలు అంతకుముందు ఏది తెలియదు, ఎప్పుడో ఇంజనీరింగ్ పాస్ అయ్యి వచ్చాడు, లేకపోతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. ఈ సబ్జెక్ట్ ఏమీ తెలియనప్పుడు ఏం చేస్తాడంటే కోచింగ్ సెంటర్కి వెళ్ళినా లేదా ఒక బుక్ కొనుక్కున్నా బుక్ ఓపెన్ చేసి ఫస్ట్ టాపిక్ ఏముందో అక్కడ నుంచి అలా మొదలు పెడతారు. అలా చేయడం అనేటువంటిది కొంత అభ్యర్థికి ఇబ్బంది కలుగుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇండియన్ పాలిటీ చదవాలనుకుంటే అభ్యర్థి ఫస్ట్ ప్రియాంబుల్తో స్టార్ట్ చేయాలి. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ పూర్వ చరిత్ర మొత్తం చదవడానికి ప్రయత్నం చేయకూడదు. ఫస్ట్ ప్రియాంబుల్తో స్టార్ట్ చేస్తే, ఎందుకంటే ప్రియాంబుల్ ఈజ్ ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు. కాబట్టి ఫస్ట్ ప్రియాంబుల్ అర్థమైన తర్వాత ప్రియాంబుల్, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి అలా వెళ్ళిన తర్వాత ఒక ఆర్డర్ ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలి. దేనికి ఏది లింక్, దేని తర్వాత ఏం చదవాలి, ఇదంతా ఫస్ట్ గ్రౌండ్ వర్క్ చేయాలి. అలా చేసుకుని దేని తర్వాత ఏం చదవాలి, దేనికి ఏది లింక్ తెలుసుకుని అలా వెళ్ళగలగాలి. అంటే డైరెక్ట్గా ఒక బుక్ ఓపెన్ చేసేసి చదివేయడం అలా చేస్తే ఏమవుతుందంటే బాగా టైం వేస్ట్ అవుతుంది ఒకటి. రెండవది ఏంటంటే ఫస్ట్ అభ్యర్థి కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు డయార్కీ ఇన్ ద సెంట్రల్, డయార్కీ ఇన్ ద స్టేట్, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ఇదేదో మనకు అర్థం కాని సబ్జెక్ట్ ఏమో అనే భయానికి గురయ్యే అవకాశం. కాబట్టి ఫస్ట్ మెథడ్ తెలుసుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అది చాలా ఇంపార్టెంట్. ఓకే సార్, నైస్. ఆఫ్ కోర్స్ కరెంట్ అఫైర్స్ అనేది పాలిటీ అండ్ గవర్నెన్స్లో రిలేటివ్గా తక్కువ ఉంటాయి అని అంటారు. అంటే కంపేర్డ్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇందులో కొంచెం తక్కువ. కాకపోతే
ఆఫ్ ద టైం మనం ఏమో చూస్తున్నామని అంటే ఈవెన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ లో కూడా మనం కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇప్పుడు స్పీకర్ నో కాన్ఫిడెన్స్ మోషన్ స్పీకర్ మూవ్ చేస్తున్నారంటే అలాంటి క్వశ్చన్స్ డైరెక్ట్ గా అడుగుతున్నారు. ఇలాంటి కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్ ని ఎలాగా సెట్ చేసుకోవాలి సార్? ఇక్కడ ఒకటి ఏంటంటే మనకి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్లో జనరల్ నాలెడ్జ్ ఏమీ లేదు. కరెంట్ అఫైర్స్ ఉంది కానీ జనరల్ నాలెడ్జ్ లేదు ఒకటి. అయితే ఒక అభ్యర్థి ఏదైనా కరెంట్ ఇష్యూ మీద కమెంట్ రావాలంటే ప్రైమరీగా కన్వెన్షనల్ ఏరియా ఏదైతే ఉంటుందో దాన్ని బాగా చదివి ఉండాలి. ఇప్పుడు స్పీకర్ అంటే ఏంటి కంప్లీట్గా తెలిసిన వాళ్ళకి స్పీకర్ లేటెస్ట్ ఇష్యూ లింక్ అవుతుంది. అసలు స్పీకరే తెలియదు అనుకోండి, అప్పుడు ఏముంటుంది 94C 93 ఇలా ఉన్నప్పుడు అవి ఏంటో తెలియదు. కాబట్టి ఏ సబ్జెక్ట్ అయినా పాలిటీ అనే కాదు, ఫస్ట్ కన్వెన్షనల్ ఏరియా మీద బాగా కమాండ్ ఉన్న తర్వాత కరెంట్ ఇష్యూతో దాన్ని లింక్ చేసుకోవడం బాగుంటుంది. కన్వెన్షనల్ ఏరియా తెలిసినప్పుడు పేపర్ చదివినా కరెంట్ ఇష్యూ అయినా బాగా అర్థం అవుతుంది. కాబట్టి అసలు డైరెక్ట్గా పేపర్ చదివేసి అట్లా కూడా కరెక్ట్ కాదు. ఫస్ట్ కన్వెన్షనల్ ఏరియా కమాండ్ సంపాదించుకోవాలి. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, కరెంట్ అఫైర్స్లో చదువుతున్నప్పుడు న్యూస్ పేపర్ నుంచి జనాలు అప్డేట్ చేసుకోవచ్చు, కన్వెన్షనల్ ఏరియాకి లింక్ చేసుకోవచ్చు అని అనుకుంటారు. కానీ అది ఒక పాయింట్ వరకు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పీకర్ ఇష్యూయే తీసుకోండి. ఇప్పుడు స్పీకర్ మీద స్పీకర్ని తొలగించాలనేటువంటి ఒక ప్రపోజల్ రావడం జరిగింది. ఈ అంశం వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే స్పీకర్ రిమూవల్ ప్రొసీజర్ ఏంటి అనేది మనకి న్యూస్ పేపర్లో వస్తుంది, అదంతా ఓకే, అది మళ్ళీ టెక్స్ట్ బుక్లో కూడా ఉంటుంది. ఇప్పుడు తెలుగు స్టేట్స్లో ఎగ్జామ్ రాస్తున్నారు, అలాంటప్పుడు తెలుగు స్టేట్స్ నుంచి ఎవరైనా స్పీకర్స్ గతంలో ఉన్నారా? అంటే ఈ 18th లోక్సభ కన్నా ముందు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఫస్ట్ ఎవరు, తర్వాత ఎవరు, ఎంతమంది ఉన్నారు, ఇంకా డీప్గా వెళ్ళగలిగితే వాళ్ళు ఏ కాన్స్టిట్యుయెన్సీ నుంచి వచ్చారు, ఇలా కనుక వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేసుకోగలిగితే, అంటే సబ్జెక్ట్ మీద ఒక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇది తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా ఏంటంటే ఇలా అడుగుతాడేమో అని గూగుల్ సెర్చ్ చేయడం కూడా మళ్ళీ రిస్కే. అంటే ఏం సెర్చ్ చేయాలో తెలియదు, చాలా ఇండెప్త్ తెలియదు, అప్పుడు అవుతుంది, అప్పుడు టైం వేస్ట్ అవుతుంది. అంటే ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ దొరకవచ్చు కానీ ఒక స్పీకర్ మీద ఒక 10 hours పెట్టారనుకోండి, అది రేషనల్ డిసిషన్ కాదు అప్పుడు. సో కాబట్టి గైడెన్స్ అన్నా ఉండాలి, లేకపోతే ఒక ప్రాపర్ థాట్ ప్రాసెస్ అన్నా ఉండాలి. ఈ రెండిట్లో ఏదన్నా ఉంటే వర్కౌట్. మనకు తెలిసినట్టే గ్రూప్ 1 లో మనకి ప్రిలిమ్స్ మెయిన్స్ ఎంట్రీ ఉంది విత్ రెస్పెక్ట్ టు ఏపీఎస్సి. గ్రూప్ 2 లోనేమో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఉంది. తెలంగాణలోనైతే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఉంది గ్రూప్ 1 లో, అండ్ టీజీపీఎస్సీ గ్రూప్ 2 కేమో ఒక సింగిల్ పేపర్ ఉంది ప్రిలిమ్స్. నౌ స్పెసిఫిక్గా బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఏబీపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 గురించి మాట్లాడితే, సిన్స్ డిస్క్రిప్టివ్ అనేది కూడా వన్ ఆఫ్ ద మేజర్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి రెండిట్లో కూడా అరౌండ్ పాలిటీ అండ్ గవర్నెన్స్ కలిపి ఒక 100 మార్క్స్ వరకు ఉన్నాయి కాబట్టి, సో ఈ ఆన్సర్ రైటింగ్ మీద చాలా మందికి భయం ఉంది సార్. ఈ ఆన్సర్ రైటింగ్ ని ఎలా ట్యాకిల్ చేయాలని మీరు సజెస్ట్ చేస్తారు? ఇక్కడ చాలా మంది మీరు కనుక అబ్జర్వ్ చేస్తే గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్ కానీ లేదా ఆబ్జెక్టివ్ మాడ్యూల్ పాలిటీలో కానీ చాలా కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాయగలడు అభ్యర్థి, చదివి ఉంటాడు కాబట్టి. ఇంకొకటి కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా ఈజీగా అనిపించే సబ్జెక్ట్ కూడా పాలిటీయే. కానీ డిస్క్రిప్టివ్కి వచ్చే వరకు ఎక్కువ మార్కులు రావు. ఎందుకు ఇలా రావు అంటే, మీరు ఏ పుస్తకమైనా తీసుకోండి, మార్కెట్లో ఎంత అడ్వాన్స్డ్ బుక్ అయినా తీసుకోండి, హాఫ్ ఆఫ్ ద ఆన్సర్ మాత్రమే మనకు టెక్స్ట్ బుక్లో అవైలబిలిటీ ఉంటుంది, మిగతా హాఫ్ ఆఫ్ ద ఆన్సర్ని మనం ఫ్రేమ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని చదివారు అంటే, ఇక్కడ ఇండియన్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ మీద మొత్తం ఐడియా ఉన్నప్పుడు మనకి కన్వెన్షనల్ ఏరియా మొత్తం చదివిన తర్వాత క్వశ్చన్ ఏమంటాడంటే, బ్రిటన్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్కి ఇండియన్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఈ డిఫరెన్స్ తెలియాలి అంటే కొంచెం మనకి అంటే ఎక్కడో చదివి ఉంటే సరిపోదు, లింక్ చేసుకోగలగాలి. కాబట్టి క్వశ్చన్లో డైనమిక్గా ఉండొచ్చు, ఎందుకంటే మనం చదివినంత వరకే కాకుండా ఎలా అడగొచ్చో చూడాలి. ఇంకా కొన్నిసార్లు ఏంటంటే, ఇప్పుడనే కాదు, ఒక 20 ఏళ్ల క్రితం కూడా ప్రెసిడెంట్ ఏ కండిషన్లో రియల్ ఎగ్జిక్యూటివ్గా యాక్ట్ చేస్తాడన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఓకే సార్. అంటే యాక్చువల్గా మనం ఒక మైండ్ సెట్లో ఎలా ఉంటాం, ప్రెసిడెంట్ ఈజ్ నామినల్ ఎగ్జిక్యూటివ్, రాష్ట్రపతి నామమాత్ర అధికారి. అలాంటప్పుడు రియల్ ఎగ్జిక్యూటివ్ అనేది బౌన్సర్. అసలు ఏ కండిషన్లో అవుతుంది, కోalition గవర్నమెంట్స్ ఉన్నప్పుడు ఏంటి, లేకపోతే ఇవన్నీ తెలుసుకుంటే మాత్రమే ఆన్సర్ రాయగలడు. అంటే నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, మీరు డిస్క్రిప్టివ్ ఆన్సర్లో 10 మార్క్స్ క్వశ్చన్ ఉంటే మీకు హాఫ్ ఆఫ్ ద ఆన్సర్ మాత్రమే మీకు ఒక కన్వెన్షనల్ టెక్స్ట్ బుక్ నుంచి అవైలబుల్ ఉంటుంది. మిగతా హాఫ్ ఆఫ్ ద ఆన్సర్ని మీరు న్యూస్ పేపర్స్ నుంచి కలెక్ట్ చేసిన దాన్ని మీరు దాన్ని ఆర్గనైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేసుకోగలిగినప్పుడే ఆన్సర్ పర్ఫెక్ట్గా వస్తుంది. మనం స్టార్టింగ్లో అనుకున్నట్టే ఇప్పుడు నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి అంటున్నారు, జాబ్ క్యాలెండర్ వస్తాయి అంటున్నారు కాబట్టి మాకు తెలిసిన స్టూడెంట్స్ చాలామంది కూడా ఇప్పుడు యూపీఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కొంతమంది గ్రూప్స్కి షిఫ్ట్ అవుదాము ఈ ఇయర్, సో ఈ తర్వాత మళ్ళీ ఎప్పుడు టైం పడుతుందో తెలీదు, సో ఇప్పుడు ప్రిపేర్ అవుదామని అనుకుంటున్నారు సార్. వాళ్ళకి స్పెసిఫిక్గా మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా? ఇక్కడ ఒకటండి, మనకి గవర్నమెంట్ ఉద్యోగం పొందాలి అనుకున్నప్పుడు అది గ్రూప్ 1 గ్రూప్ 2 లేకపోతే యూపీఎస్సీ అన్నది వాళ్ళ ప్రియారిటీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, నేను వెయిట్ చేయగలను ఒక 3-4 years అయినా కూడా
నేను అంటే ఫైనాన్షియల్గా కావచ్చు, లేకపోతే సోషల్ ప్రెషర్ కూడా ఉంటుంది అవును సార్. ప్రిపేర్ అవుతున్న వాళ్ళ మీద, ఇది నేను బేర్ చేయగలను అనుకున్న వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు యూపీఎస్సీలో ఉండడం బెటర్. Yes. అలా కాదు సార్, నాకు ఇమీడియట్గా అవకాశం ఉన్నప్పుడే ఒక జాబ్ రావాలి, ఒకసారి ఒక జాబ్ వస్తే నాకు వచ్చే కాన్ఫిడెన్స్ వేరు, దాన్ని బట్టి నేను ముందుకు వెళ్ళగలను అనుకున్న వాళ్ళు షిఫ్ట్ అవ్వచ్చు. అంతేగాని ఇప్పుడు సార్ నాకు ఒక అటెంప్ట్ ఉంది లేదా 2 అటెంప్ట్లు ఉన్నాయి యూపీఎస్సీకి, నేను ఒకసారి ట్రై చేస్తాను మళ్ళీ యూపీఎస్సీ వైపు వెళ్తాను, ఇది కొంచెం సైకలాజికల్గా బాగా డిస్టర్బ్ అవుతారు. Yes, sir. ఎందుకంటే ఎక్కడ పూర్తి స్థాయి ఎఫర్ట్ ఇవ్వలేరు. అవును. కాబట్టి అలా చూసుకోవాలి. అంటే నేను 4 ఏళ్ళు ఉండగలను అనుకున్న వాళ్ళు యూపీఎస్సీ, లేదు సార్ నాకు ఇమీడియట్గా కావాలి ఒక 1.5 ఇయర్లో అనుకున్న వాళ్ళు స్టేట్ సర్వీస్కి షిఫ్ట్ అయ్యి ప్లాన్ చేసుకోవడం అదొకటి. కాకపోతే ఏంటంటే ఇది ఎప్పటికీ కాన్ఫ్లిక్టే. Yes. ఎంత ప్రిపేర్ అవుతున్న అభ్యర్థికి మనం ఎంత చెప్పినా ఇక్కడ నుంచి చెప్పడం వేరు, ఆస్పిరెంట్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థి మానసిక స్థితి వేరు. అవును. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ వచ్చింది, అప్పుడు మళ్ళీ ఇక్కడ స్టేట్ సర్వీస్ వచ్చింది, ఇక్కడ ఫోకస్ చేశాడు, పొరపాటున రాలేదనుకోండి, అరే నేను మెయిన్స్ మీద ఫోకస్ చేస్తుంటే ఇంటర్వ్యూకి వెళ్ళేవాడినేమో యూపీఎస్సీలో, అవును సార్. ఇలాంటి కాన్ఫ్లిక్ట్ ఉంటాయి. కానీ మనం అన్నింటినీ బేరీజ్ వేసుకొని వాళ్ళ స్కిల్ ఏంటి అది చూసుకోగలగాలి. అలా చూసుకోగలిగినప్పుడు వాళ్ళే డిసిషన్ తీసుకుంటారు. పాలిటీ అంటే ఓకే సార్, మొత్తం అంతా మనకి కొంచెం స్టాండర్డ్ బుక్స్ అన్నీ ఉన్నాయి. అవును. కానీ గవర్నెన్స్ కంటూ అలాగే స్పెసిఫిక్గా ఒక మంచి మెటీరియల్ అనేది నాకు తెలిసినంత వరకు మార్కెట్లో వాక్యూమ్ ఉంది. అవును. నా అది ఎలాగ సార్, అది ఇప్పుడు సెల్ఫ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా ఆర్ఎల్స్ ఫ్యూచర్లో కోచింగ్ తీసుకుందాం అనుకున్న వాళ్ళైనా సరే దాన్ని ఎలాగ ట్యాకిల్ చేయాలి సార్? ఇక్కడ గవర్నెన్స్కి మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్ కాపీలో సిలబస్ ఉంది, కానీ దాని మీద ఎందుకు ఒక స్టాండర్డ్ బుక్ లేదు? ఫస్ట్ థింగ్ ఇది మనం అబ్జర్వ్ చేయాలి. Yes. ఎందుకు అలా లేదంటే గవర్నెన్స్ అనేది డే టు డే అడ్మినిస్ట్రేషన్లో ఉంటుంది. Yes. గవర్నెన్స్ అంటే అడ్మినిస్ట్రేషన్. అవును సార్. అడ్మినిస్ట్రేషన్ ఎక్కడుంది అంటే డాన్ టు డస్క్, క్రాడిల్ టు గ్రేవ్, Yes. ఊంబు టు టోమ్ ఎక్కడైనా ఉంటుంది. అవును. అలాంటప్పుడు ఫస్ట్ థింగ్ కన్వెన్షనల్గా పాలిటీ చదివేశారు అనుకుందాం. Yes. చదివేసిన తర్వాత గవర్నెన్స్ని ఇంటర్లింక్ చేయాలి. Yes. ఇప్పుడు మీరు ప్రైమ్ మినిస్టర్ చదివితే పిఎంఓని అర్థం చేసుకోవచ్చు, సెంట్రల్ సెక్రటరియట్ క్యాబినెట్ సెక్రటరియట్ ఎంతో కొంత ట్రై చేసి అర్థం చేసుకోవచ్చు. అవును. ఇవన్నీ అర్థమైన తర్వాత ఏంటంటే గవర్నెన్స్లో లేటెస్ట్ ఇష్యూస్ ఎప్పుడూ లింక్ అవుతూ ఉంటాయి. Yes. అంటే గవర్నెన్స్ నిజానికి చెప్పాలంటే టెక్స్ట్ బుక్లో సిలబస్లో ఇవ్వబడ్డటువంటి కన్వెన్షనల్ ఏరియాని చదివేసిన తర్వాత ఏ రోజుకి ఆ రోజు డైలీ అప్డేట్ తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణలో తీసుకున్నారనుకోండి, గవర్నెన్స్లో హెల్త్ ఎడ్యుకేషన్ అనే అవును. వర్డ్స్ ఇచ్చారు. హెల్త్ అంటే మీరు ఏం చదవాలి? అది చాలా వ్యాస్ట్ ఏరియా కదా. అవును. అంటే ఇక్కడ హెల్త్ అన్నప్పుడు మనం జనరల్ హెల్త్ కండిషన్సా, లేకపోతే ట్రైబల్ హెల్తా, లేకపోతే క్రానిక్ డిసీజెసా, లేకపోతే ఏంటి? ఇవన్నీ కాకుండా ఇవన్నీ ఒక 20 రకాల అయినటువంటివి సెగ్రిగేట్ చేసుకొని ప్రిపేర్ అయ్యాడు. అప్పుడు సూసైడ్స్ అనేవి కూడా మెంటల్ హెల్త్ రీజన్ తీసుకొని ఆ క్వశ్చన్ అడగవచ్చు. అవును. అంటే లేటెస్ట్గా న్యూస్ పేపర్లో వస్తున్న వాటిని బేస్ చేసుకొని మనం వెళ్ళొచ్చు. Okay. ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కసారి సెన్సిబుల్ ఇష్యూస్. Yes. ఇప్పుడు మనం అన్నీ చదివేసాం సార్, నేను ఇవి కూడా కవర్ చేశాను, 360 డిగ్రీలో నేను ట్రై చేశాను అన్నాడు. అప్పుడు ఏమవుతుందంటే రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 2026 జనవరిలో ఓ జడ్జిమెంట్ వచ్చింది, జయా ఠాకూర్ కేసు. Yes. అది ఎంహెచ్ఎం, మెన్స్ట్రల్ హైజీన్ మేనేజ్మెంట్. అవును సార్. దీని మీద మరి దీని మీద ఎక్కడ దొరుకుతుంది మెటీరియల్? అవును. లేకపోతే ఎంతమంది దీన్ని ఒక క్వశ్చన్గా ఫీల్ అవుతారు? అవును. ఇది చాలా ఇప్పుడు మెన్స్ట్రల్ హైజీన్ మేనేజ్మెంట్ అనేది ఒక క్వశ్చన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయడమే ఫస్ట్ చాలా అవును సార్. అభ్యర్థికి ఐడియా ఉండాలి. ఉన్న తర్వాత దీన్ని లింక్ చేయగలగాలి. మరి దీనికి ఎక్కడ లింక్ చేస్తాడంటే 15(3) గవర్నమెంట్ ఏం చేయొచ్చు అంటే ఉమెన్ అండ్ చిల్డ్రన్ కోసం స్పెషల్ మెజర్స్ తీసుకోవచ్చు అన్నది అక్కడ ఫండమెంటల్ రైట్లో లింక్ చేయాలి. మళ్ళీ 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీలోకి తీసుకోవాలి. మళ్ళీ పుట్టుస్వామి కేసు ప్రైవసీ, Yes. ఇన్ని విషయాలు లింక్ చేసుకోగలగాలి. అంటే అవును. సింపుల్గా చెప్పాలంటే సబ్జెక్ట్ని ఫీల్ అయ్యి నేర్చుకోగలిగితే ఆన్సర్ ఆటోమేటిక్గా వస్తుందండి. Yes. అది ఒకసారి మీరు ఈ పుస్తకం నుంచి కలెక్ట్ చేయండి అని చెప్పడానికి లేదు. Yes. పోనీ సార్ అలా కాదు, నేను జడ్జిమెంట్ చూశానండి, జడ్జిమెంట్ కాపీ చదువుతామా అంటే అది ఎలా అవుతుంది? పాసిబిలిటీ అవుతుందా? అవును. హండ్రెడ్స్ ఆఫ్ పేజెస్ జడ్జిమెంట్స్. Yes, sir. అది అలా కాబట్టి ఈ సెన్సిబిలిటీ ఉండాలి కొంత. Yes. ఉన్న దాంతోపాటు ఏ విషయాన్ని ఎక్కడ లింక్ చేయాలనేది కొంత ప్రాక్టీస్లో వస్తుంది. Yes. అలా చేయగలిగితే బెటర్. సార్ మీరు ఎలానో ఇప్పుడు జడ్జిమెంట్స్, జయ ఠాకూర్ జడ్జిమెంట్, అవును. పుట్టుస్వామి జడ్జిమెంట్ తీశారు కాబట్టి అవును. జడ్జిమెంట్స్ అనేది చాలా మందికి నైట్ మేర్ కింద ఉంటుంది. అవును. మనము ఎగ్జామ్స్ లో కూడా చూసాం, డైరెక్ట్ గా జడ్జిమెంట్స్ దాని గురించి అడగడము, మెయిన్స్ లోనేమో ఈ జ్యుడిషియల్ యాక్టివిజం వీటి నుండి డైరెక్ట్ గా అడగడము. నువ్వు ఈ ఎలా సార్ చాలా జడ్జిమెంట్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు ఎంసీ మేత కేస్ ఆర్ కేశవానంద భారతి కేస్, మేనకా గాంధీ కేస్, ఇలా నెంబర్ ఆఫ్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఎవ్రీడే మేజర్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ కూడా అవుతున్నాయి. అవును. సుప్రియ చక్రవర్తి కేసు, ఇప్పుడు మీరు చెప్పిన జయ ఠాకూర్ కేసు అండ్ ఆల్. దీన్ని స్టూడెంట్ ఎలాగ మేనేజ్ చేస్తే బాగుంటుంది సార్? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆస్పిరెంట్ ఎవరైనా సరే, అది యూపీఎస్సీ కానీ స్టేట్ సర్వీస్ కానీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థికి ఉన్నటువంటి జనరల్ అకాడమిక్ ఇంట్రెస్ట్ ఏముంటుందంటే, ఒక కేసు చదివారు అనుకోండి, ఈ కేసు మీరు ఏ టెక్స్ట్ బుక్ అయినా మార్కెట్లో ఉన్న బుక్ ఏదైనా తీసుకోండి, ఎస్ఆర్ బొమ్మాయి కేసు 1994 అవును. సో అండ్ సో ఒక లైన్ ఉంటుంది.
ఆస్పిరెంట్ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే దీని గురించి మొత్తం తెలుసుకోవాలని. అవును సార్. అది ఎక్కడ దొరుకుతుంది? అది ఉండదు. అవును. ఒకటి. రెండో ప్రాబ్లం ఏమవుతుందంటే దీంట్లో జడ్జిమెంట్లో ఫస్ట్ థింగ్ అభ్యర్థి గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక జడ్జిమెంట్లో ఒకటే పాయింట్ ఉందనుకోకూడదు. Yes. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఒక కన్వెన్షన్ అందరికీ తెలుసు. అవును. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఏం చెప్పారు అని అంటే సెక్యులరిజం ఈజ్ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్, అవును. ప్రియాంబుల్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ప్రవేశిక రాజ్యాంగంలో భాగం అని చెప్పిన కేసు, అవును. తర్వాత లౌకిక తత్వం రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగం. అవును. అంటే అలాగే ఇంకా ఏం చెప్పారు దీంట్లో అని అంటే ప్రెసిడెంట్ రూల్ 356 ఇంపోజ్ చేయాల్సిన కండిషన్స్, ఇంపోజ్ చేయకూడని కండిషన్స్ ఏవి, అలాగే ఫెడరలిజం ఇస్ బేసిక్ స్ట్రక్చర్ అని. దాంతో పాటుగా ఇంకా ఏంటి అంటే దీంట్లోనే సీఎం తన బలాన్ని గవర్నర్ దగ్గర కాదు, అంటే రాజ్భవన్లో కాదు, లెజిస్లేటివ్ అసెంబ్లీలోనే ప్రూవ్ చేసుకోవాలని. ఇదే కేసు, ఒకటే కేసు ఇక్కడ. ఇవన్నీ చదువుతున్న తర్వాత కూడా ఇంకా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాడు అంతే. ఇంకా ఒక్కటే కేసులో ఇప్పుడు మనం ఒక 10 పాయింట్లు ఐడెంటిఫై చేయొచ్చు. ఇది ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్లో అడిగినప్పుడు ఎస్ఆర్ బొమ్మాయి కేసు 1994 ఏం చెప్పింది అంటే ఇన్ని విషయాలు తెలిసి ఉండాలి, ఎలిమినేట్ చేయగలిగాలి. ఒకటి, ఒకవేళ డిస్క్రిప్టివ్లో క్వశ్చన్ అడిగినా రాయగలిగేలాగా ప్రిపేర్ అయి ఉండాలి. అలా చేయగలిగినప్పుడు అంటే ఇది ఎలా సాధ్యం అవుతుంది మరి? ఒక్కొక్కటి ఒక్కొక్క చోట ఉంటుంది కదా. అంటే ఓవరాల్గా సబ్జెక్ట్ మీద కమాండ్ ఉన్నప్పుడు మీరు దేని నుంచి అయినా ఏదైనా తీయచ్చు. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా మందికి క్లారిటీ లేనిది, ఒక జడ్జిమెంట్లో ఒకటే పాయింట్ ఉండదు, ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో కూడా ఒకటే పాయింట్ ఉండదు. అంటే ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో ఒకే పాయింట్ ఉండదు అంటే 42nd 44th అమెండ్మెంట్స్ని లేదా 42nd అమెండ్మెంట్ ఎనీ కాన్స్టిట్యూషన్ అట్లా కాదు. మీరు ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో అయినా అలా ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఉంది, ల్యాండ్ రిఫార్మ్స్ అంటే అది ఒకటి పాపులర్గా తెలుసు. ల్యాండ్ రిఫార్మ్స్ అనే కాదు, 15(4) మాత్రమే కాదు, 31A 31B కదా. ఇలా అన్నింటినీ లింక్ చేసి అభ్యర్థి కనుక కాంప్రహెన్సివ్గా అర్థం చేసుకోగలిగినప్పుడు ఏదైనా ఆన్సర్ రాయగలరు. అవును సార్, ట్రూ. అదే సార్, 86లో అయినా 91st అమెండ్మెంట్ అయినా నెంబర్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు 86 అమెండ్మెంట్ తీసుకోండి, ఫండమెంటల్ రైట్స్ని, డిపిఎస్పిని, ఫండమెంటల్ డ్యూటీస్ని అన్నింటినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. అవును సార్. సార్ నెక్స్ట్ ఈ పాలిటీ అండ్ గవర్నెన్స్ లోని జడ్జిమెంట్స్ వన్ ఆఫ్ ది నైట్ మేర్ కింద అందరూ చూస్తారు. దీంతో పాటు ఇంకొకటిగా మీకు తెలిసినట్టే ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాలా, ఎలా గుర్తుపెట్టుకోవాలి, దీనికి ఏం చేయాలని చెప్పి అందరూ ఎప్పుడు కన్ఫ్యూజన్లో ఉంటారు. దీనికి ఏదైనా సొల్యూషన్ చెప్తారా సార్? ఒకటండి, చాలా మంది ఏమనుకుంటారంటే ఇక్కడ కొన్ని మార్కెట్లో కొన్ని ప్రచారాలు ఉంటాయి. ఏమని అంటే యూపీఎస్సీ ఎగ్జామ్ అయితే సబ్ క్లాసెస్ ఉండవు, ఆర్టికల్స్ కొన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. స్టేట్ సర్వీసెస్లో అయితే సబ్ క్లాసెస్. ఇక్కడ మీరు ఒక ఆర్టికల్ని గుర్తుపెట్టుకోవాలని ట్రై చేయొద్దు. ఫస్ట్ థింగ్ కాన్సెప్ట్ అర్థం చేసుకో. ఇప్పుడు 15 ఉంది, 16 ఉంది. 15 1 2 3 4 5 6, 16లో 1 2 3 4 5 6, 16 4A 4B ఇట్లా స్పెసిఫిక్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలిసినప్పుడు మీరు మక్ చేసి గుర్తుపెట్టుకోకర్లే, ఆటోమేటిక్గా గుర్తుంటాయి. ఇప్పుడు అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు 15 చదువుతున్నాడు, 15లో మనకి ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్స్ అని కాకుండా 1 ఏం చెప్తుంది, 2 ఏం చెప్తుంది, 3 4 5 6 ఏం చెప్తుంది. ఇవన్నింటి మీద ఐడియా ఉందనుకోండి, ఆటోమేటిక్గా మక్ చేయక్కర్లే. అంటే సార్ మరి మగ్ చేయకుండానే అన్ని మట్టి పట్టకుండా గుర్తుపెట్టుకోవాలా అంటే నెంబర్ ఆఫ్ రివిజన్స్ అనేది జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా మగ్గింగ్ కూడా జరుగుతుంది. మరి దాన్ని మీరు ఒక మాడిఫై చేసి కొత్త పేరు పెట్టారా, మగ్గింగ్నే మీరు నెంబర్ ఆఫ్ రీజన్స్ అంటున్నారా అంటే ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉంది. మగ్గింగ్లో ఏంటంటే థాట్ ప్రాసెస్ లేకుండా రూల్ ఆఫ్ థంబ్గా వెళ్ళిపోవడం గుడ్డిగా. ఈ రివిజన్లో ఏంటంటే ఇది ఎందుకు అని ఆలోచిస్తూ చదవడం. అట్లా ఆన్ అండ్ యావరేజ్గా ఎవరైనా సరే యూపీఎస్సీ కానీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాసే వాళ్ళైనా ఒక రియాలిటీని మనం యాక్సెప్ట్ చేయాలండి. కనీసం ఒక 100 నుంచి 120 ఆర్టికల్స్ గుర్తుండకపోతే మనం ఒక ఎగ్జామ్ డీల్ చేయలేం. ఇక్కడ ఇంకో క్వశ్చన్ వస్తుంది, సార్ మరి 100 నుంచి 120 ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాలన్నారు. ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి దీని మీద? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మీద కానీ లేకపోతే ఆర్టికల్స్ మీద కానీ. ఆర్టికల్స్ మీద మీకు 2-3 క్వశ్చన్లే వస్తాయి. కానీ మీకు ఆర్టికల్స్ గుర్తుండడం వల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు ఏదైనా ఒక ఆన్సర్ని డీల్ చేసేటప్పుడు చాలా కాన్ఫిడెంట్గా డీల్ చేయగలరు. అక్కడ టైం సేవ్ అవుతుంది. మీకు ఆ కాన్ఫిడెన్స్ వల్ల మీరు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్లో ఎగ్జామ్ రాస్తారు. అది చాలా అడ్వాంటేజ్. ఇంకా అవి మనం ఇంట్రడక్షన్లో బాడీలో కూడా యూజ్ చేయడానికి అవుతుంది. ఇప్పుడు మీరు ఒక పాయింట్ చెప్పడానికి స్పెసిఫిక్గా అకార్డింగ్ టు 16(4A) అని చెప్పడానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎగ్జామినర్ చాలా బాగా ఇంప్రెస్ అవుతాడు, చాలా స్పెసిఫిసిటీని తీసుకొని వస్తారు. అంటే నాకు క్రిస్టల్ క్లియర్ ఐడియా ఉందని చెప్పడం ఎగ్జామినర్కి. ఇది సార్ ఇచ్చిన సజెషన్స్ నుండి మనం అమెండ్మెంట్స్ అండ్ ఆర్టికల్స్ గురించి బాగా తెలుసుకోవాల్సింది. సార్ ఫర్దర్ మీరు ఈ 20 years ఆఫ్ యువర్ కెరియర్లో స్పెసిఫిక్గా Group 1 and Group 2 ఆఫ్ ఏబిపిఎస్సి అండ్ డీజీపీఎస్సి ఆస్పిరెంట్స్ ఫెయిల్ అవ్వడానికి మేజర్గా ఏం కారణాలు అనుకుంటారు సార్? ఇక్కడ ఒకటండి, ఫస్ట్ థింగ్ ఏ ఎగ్జామ్ అయినా సరే, ముఖ్యంగా కాంపిటిటివ్ ఎగ్జామినేషన్ రాయడానికి ఒక ఆస్పిరెంట్కి అవుట్ స్టాండింగ్ నాలెడ్జ్ అవసరం లేదు. ఇది ఫస్ట్ పాయింట్. రెండవది ఏంటంటే
చాలా మంది ఇయర్స్ టుగెదర్, అంటే నేను నియర్ బై 10 years నుంచి అశోక్ నగర్ మార్కెట్లో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఇప్పటికీ 10 years నుంచి ఉన్న వాళ్ళు నాకు డజన్ల మంది తెలుసు, ఇంకా ఉన్నారు. ఇంకా ఇక్కడ పాయింట్ ఏంటంటే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఏది సిలబస్సో తెలియకపోవడం, ఇంక్లూడింగ్ కోచింగ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా కోచింగ్ సిస్టమ్ కానీ లేదా బుక్ కానీ ఏం చేస్తారండి, కోచింగ్ ఫ్యాకల్టీ ఎవరైనా ఎంత లెవెల్ బెస్ట్ ఇవ్వాలో అంత ఇవ్వడానికి ట్రై చేస్తారు ఫ్యాకల్టీ. కానీ ఇక్కడ సిలబస్ ఏది కాదు అది అభ్యర్థి చూసుకోవాలి ఒకటి. ఇంకొకటి నెంబర్ ఆఫ్ బుక్స్ అసలు చదవకూడదు. ఎప్పుడు కూడా నెంబర్ ఆఫ్ బుక్స్ చదవకుండా ఒక బుక్ ఒక రెఫరెన్స్, అంతకన్నా ఎక్కువ కాదు. అట్లీస్ట్ 10 revisions ఉండాలి. నెంబర్ ఆఫ్ రీజన్స్ లేకుండా వర్కౌట్ అవ్వదు. కన్సైజ్డ్గా సిలబస్ని మనం కనుక సింప్లిఫై చేసుకోగలిగితే, ఇంకొకటి ఏంటంటే చాలా అంశాలు ఓవర్లాప్ అవుతుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాలిటీ తెలుసు అనుకోండి, పాలిటీ తెలిస్తే మనకి స్టేట్ సర్వీసెస్లో గవర్నెన్స్ కొంత డీల్ చేయొచ్చు, సోషల్ స్ట్రక్చర్లో కొంత ఏరియా డీల్ చేయొచ్చు. అదే యూపీఎస్సీలో అయితే పాలిటీని బేస్ చేసుకొని జనరల్ ఎస్ఏలో కొంత మూవ్ అవ్వచ్చు, ఎథిక్స్లో కొంత మీకు అడ్వాంటేజ్ ఉంటుంది కదా. ఇలా ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. కాబట్టి సబ్జెక్ట్ని నేర్చుకునేటప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ కన్వెన్షనల్ ఏరియా కోసం ఒక స్టాండర్డ్ బుక్ చదివేసి కరెంట్ ఇష్యూస్తో లింక్ చేసుకోగలిగితే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇవి లేకుండా వర్కౌట్ అవ్వదు. ఇది ఫస్ట్ థింగ్ ఫెయిల్యూర్ అవ్వడానికి కారణం నెంబర్ ఆఫ్ బుక్స్ చదవడం, అలాగే ఏది సిలబస్ కాకుండా ఏది పడితే అది చదివేయడం. అలా చేయకూడదు. వితౌట్ ఎనీ ప్లాన్, ఆర్గనైజ్డ్గా లేకుండా ఎలా పడితే అలా చదవకూడదు. ఇంకొకటి ఏంటంటే ఏం చదివినా సరే బిజినెస్ అప్రోచ్ ఒకటి ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే కాంపిటిటివ్ ఎగ్జామ్ రాస్తున్నారు, అందరికీ ఉండే టైమే మీకు ఉంటుంది. కాబట్టి ఏం చదివితే ఎన్ని మార్కులు వస్తాయి అది కూడా చాలా ఇంపార్టెంట్. అవి ఉన్నప్పుడు తొందరగా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సార్ ఈ స్ట్రెస్సింగ్ మెయిన్లీ అబౌట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. మనం ఎంత టైం పెడితే దానికి ఎంత అవుట్పుట్ అనేది వస్తుంది. 100% అదే ఆలోచించాలి. సార్ హ్యాడ్ సెడ్ రైట్లీ, మనము ఏ హవర్ పెడుతున్నామో ప్రతి అవర్ దీని నుండి మనం రిటర్న్ తీసుకోగలుగుతున్నామా లేదా, అంతే, ఎంత మన అవుట్పుట్ వస్తుందా లేదా అది చూసే మనం కేటాయించాలి. అంటే ఇది కొంతమందికి మెటీరియలిస్టిక్ గా అనిపించవచ్చు, కానీ ప్రాక్టికాలిటీ ఇదే. అవును సార్. నేను అట్ లాస్ట్ మనం ఎగ్జామ్ ఓరియంటెడ్ గానే చదవాలి. ఎస్ సార్. మీరు చూసిన దాన్ని బట్టి కెన్ యూ టెల్ మీ మేజర్ నెగ్లెక్టెడ్ ఏరియాస్ ఇన్ దిస్ గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపరేషన్ సార్? ఇప్పుడు ఎలా ఉంటుందంటే సార్, కొన్ని విషయాలకి అసలు నెగ్లెక్టెడ్ ఏరియాస్ అనే దానికన్నా కూడా ఆస్పిరెంట్ అసలు దాన్ని కేర్ చేయడు, నెగ్లెక్ట్ చేయాలని ఇంటెన్షన్తో చేయడు, అర్థం చేసుకోలేడు ఫస్ట్ థింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ గ్రూప్ 1లో జెండర్ సెన్సిటైజేషన్ అని ఒక టాపిక్ ఉంది. నేను ఇంతకుముందు మీకు MHM గురించి మాట్లాడాను. జెండర్ సెన్సిటైజేషన్ ఉన్నప్పుడు జనరల్గా ఏమంటారంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అనుకుంటారు. అది కాదు, అసలు ఇదేంటో తెలియదు ఫస్ట్ థింగ్. ఇక ఇంకొకటి ఏంటంటే మనం ఒక వేలో వెళ్తున్నప్పుడు ఎగ్జామినర్ ఇంకో లాగా అడగొచ్చు క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నెన్స్ అనే వర్డే ఉందనుకో. ఇప్పుడు గవర్నెన్స్ అంటే ఏం చేస్తారు ప్రిపేర్ అయ్యేవాళ్ళు, గుడ్ గవర్నెన్స్, ఈ గవర్నెన్స్ మొత్తం చదివేస్తారు. క్వశ్చన్ ఏమంటాడు, గుడ్ గవర్నెన్స్ ఈజ్ నాట్ ఎ మోడర్న్ థాట్, డిస్కస్ అంటాడు. అంటే 1989లో గుడ్ గవర్నెన్స్ అనే వర్డ్ ఫస్ట్ టైం యూజ్ చేశారని అక్కడ నుంచి ప్రిపరేషన్ మొదలు పెడతాడు. కానీ ఎగ్జామినేషన్లో గుడ్ గవర్నెన్స్ ఈజ్ నాట్ ఎ మోడర్న్ థాట్ అంటే కౌటిల్య అర్థశాస్త్ర, మహాభారత శాంతి పర్వ, లేకపోతే ఇక్కడ నుంచి తీసుకొని ఇక్కడ గవర్నెన్స్ ఉంది అని రాయగలగాలి. ఇలా రాయగలగాలంటే ఇలా ఆలోచించాలని తెలియాలిగా ఫస్ట్ థింగ్. అది అంటే దీనికి ఏంటి, ఓల్డ్ పేపర్స్ చూడాలి. ఓల్డ్ పేపర్స్ చూసిన తర్వాత, ఓల్డ్ పేపర్స్ అంటే మళ్ళీ 20 సంవత్సరాల కింద ఓల్డ్ పేపర్స్ కాదు, డైనమిక్స్ చాలా వేగంగా మారుతాయి. ఒక 2-3 years నుంచి చాలా. ఇప్పుడు మీకు తెలుసు యూపీఎస్సీలో వూంబ్ రైట్స్ మీద క్వశ్చన్ అడిగారు. అంటే పాలిటీ కన్వెన్షన్లో ఎవరు వూంబ్ రైట్స్ మీద చదివి ఉంటారు? జనరల్గా ఎవరైనా న్యూస్ పేపర్ చదివి ఉంటే కదా ఆ విషయం మీద ఆన్సర్ రాయగలరు. కాబట్టి నెగ్లెక్టెడ్ ఏరియాస్ ఆస్పిరెంట్ ఇంటెన్షనల్గా చేయడు, ఆ ఏరియాని అర్థం చేసుకోలేకపోవడం వల్ల దాన్ని నెగ్లెక్ట్ చేస్తాడు. అది మేజర్గా జరుగుతుంది. సబ్జెక్ట్ పరంగా ఒక లాస్ట్ క్వశ్చన్ సార్, ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, బేర్ యాక్ట్, ఇది కూడా చదవాలి అని అంటారు. మీ టేక్ ఏంటి సార్ దాని మీద? ఇక్కడ ఒకటండి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బేర్ యాక్ట్ మొత్తం చదవక్కర్లేదు, మీ సిలబస్లో ఉన్నవి మీరు చదవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ ఉంది. సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ అంటే ఏంటి, ఆర్టికల్ 245 నుంచి 300A వరకు మొత్తం అడ్మినిస్ట్రేటివ్, లెజిస్లేటివ్, ఫైనాన్షియల్ రిలేషన్స్. లెజిస్లేటివ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ చదవండి, ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోండి. ఫైనాన్షియల్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మీకు GST ఇంపాక్ట్ అయ్యే ఆర్టికల్స్ మాత్రమే కవర్ చేయండి, మిగతా నిర్మోహమాటంగా వదిలేయండి. అంటే ఈ ఎలిమినేషన్ చాలా ఇంపార్టెంట్. ఏం చదవకూడదు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి సిటిజన్షిప్ ఉందా సిలబస్లో? లేదు, కానీ CAA-NRC ఉంది, అది లింక్ చేసుకోండి. టెరిటరీ లేదు, 1 to 4 ఆర్టికల్స్లో బేసిక్ ఇష్యూలు ఏమైనా ఉన్నాయో అవి తెలుసుకోండి. అంతే తప్ప లేనివన్నీ చదవాలనుకోకూడదు. అట్లా అది చాలా సిలబస్ కాపీ ముందు పెట్టుకుంటే తెలిసిపోతుంది ఏం చదవకూడదు. సో సిలబస్, PYQs అంతే, తర్వాత ప్రాక్టీస్. అది మై లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ మై సైడ్. మీరు స్టూడెంట్స్కి ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2లో సక్సెస్ అవ్వడానికి మీరు ఫైనల్గా ఏం సజెస్ట్ చేస్తారు సార్? ఒకటండి, ఎవరైనా సరే గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామినేషన్ రాయాలంటే బేసికల్గా కొన్ని భయాలు ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ భయం, నోటిఫికేషన్ వస్తుందా,
అవును సార్. ఫస్ట్ అంటే మనం రియాలిటీలో మాట్లాడుకుంటాం అవును సార్. ఇప్పుడు వస్తుంది. తర్వాత ఏంటంటే మనం ప్రిపేర్ అవుతే ఎన్ని రోజులు పడుతుంది, దీని తర్వాత ఒకవేళ రాకపోతే ఏంటి, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నింటి మీరు ఏవైతే క్వశ్చన్స్ మీ మైండ్లో రేజ్ అవుతున్నాయో అన్నీ ఒక పేపర్ మీద పెట్టండి వీలైతే. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2026లో ఉన్నాం. 2026లో నోటిఫికేషన్ వస్తుంది, క్యాలెండర్ వస్తుంది, ఇవన్నీ మనం వింటున్నాం, చదువుతున్నాం, ఇదంతా రియాలిటీ. ఒకవేళ రాలేదనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ 2026 2027లో కూడా రాలేదనుకోండి కొంచెంసేపటికి, 2028లో మీకు ఆర్డీఓ పోస్ట్ అవసరం లేదా? అప్పటికి మీరు ఓవర్ క్వాలిఫైడ్ అయిపోతారా? పోనీ మీరు ఇంకేమన్నా అంతకన్నా బాగా అచీవ్ చేసే ఛాన్స్ ఉందా? మీరు నిర్మోహమాటంగా వదిలేయండి, ఆ పాసిబిలిటీ ఉంటే, లేదా తప్పదు. ఒకటి. రెండవది ఏంటంటే చాలా జనరల్గా ఉండేటి ఇంకొకటి, కొంచెం సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, సార్ అసలు ఈ ఉద్యోగాలు లేకపోతే కొన్ని బయట జరుగుతున్న టాక్స్ ఏవైతే ఉంటాయో ఇవి అమ్మేశారనో ఇంకోటో ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఎప్పుడూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే నేను చూసిన వాళ్ళల్లో చాలామంది పాపం చాలా లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ మీరు ఒక 1 year డెడికేట్ చేయండి, సిన్సియర్గా ఎఫర్ట్ చేయండి. నోటిఫికేషన్తో మీకు సంబంధం లేదు. ఎందుకంటే ఆ లెవెల్లో మీరు కనుక నేను రేపు నోటిఫికేషన్ వచ్చినా నాకు ఉద్యోగం వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ మీ లెవెల్కి వచ్చిందనుకోండి, మీకు ఏదో ఒక నోటిఫికేషన్లో ఏదో ఒక సర్వీస్ వస్తుంది ఒకటి. కాబట్టి సార్ మరి అప్పుడు నేను ప్రిపేర్ అయ్యాను, 1 year ఎఫర్ట్ చేశాను సార్. ఎవరైనా ఇప్పుడు మనం గ్లోబల్ వరల్డ్లో ఉన్నాం, ఈ కండిషన్లో ఇయర్స్ టుగెదర్ మరి స్టేట్ సర్వీసెస్కి పెట్టొచ్చా? మీరు 1 year తర్వాత మీరు మీ టైంని ఇంకో చోట ఇన్వెస్ట్ చేయండి, రోజు ఒక 3-4 hours మీ పాసిబిలిటీని బట్టి దీనికోసం అలా స్టేబుల్గా ఉండండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక 2-2.5 months పెట్టండి. ఇలా ఆలోచించాలి అంతే తప్ప సార్ నోటిఫికేషన్ ఇప్పుడు తెలంగాణలో ఒక సైకిల్ తిరగడానికి 10 ఏళ్ళు పైన పట్టింది గ్రూప్ 1 విషయంలో. అలా 10 ఏళ్ళు ప్రిపేర్ అవుతూ ఉండడం అనేది ఇర్రేషనల్ కదండి, ప్రాక్టికల్గా అది కరెక్ట్ కాదు. లేదు మీకు పాసిబిలిటీ ఉంటే యూపీఎస్సీ షిఫ్ట్ అవ్వచ్చు తర్వాత. లేదు సార్ మేము అలా చేయలేము, మాకున్న కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, అలాంటప్పుడు మీరు ఓ 1 year పూర్తిగా డెడికేట్ అవ్వండి. ఆ తర్వాత ఏదో ఒక సర్వీస్ వస్తుంది. లేదు సార్ ఇంక నోటిఫికేషన్ రాలేదంటే అప్పుడు ఆలోచించండి. ఇదన్నీ కూడా ఏంటంటే కాంపిటిటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అనేది ఇది ఒక ఆల్కహాల్ లేకపోతే ఒక జూదం ఎలా అయితే ఉంటుందో అంతకన్నా పెద్ద వ్యసనం ఇది. వన్స్ ఒకసారి ఎంటర్ అయిన తర్వాత 2 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి మీకు సర్వీస్ రావాలి, 2 మీ ఏజ్ అయిపోవాలి, అంతే తప్ప ఇంకా వేరే ఆప్షన్స్ ఉండవు. కాబట్టి మీరు ఒకసారి ఈ ఫీల్డ్లోకి ఫస్ట్ థింగ్ ఇంత గ్లోబల్ వరల్డ్లో ఇప్పుడు ఈ ఫీల్డ్లోకి వచ్చామంటే ఖచ్చితంగా సర్వీస్ రావాలి. అలా ప్లాన్ చేసుకోగలిగిన వాళ్ళు, ఆ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళకే సర్వీస్ వస్తుందండి. అలా ప్లాన్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్, హరిబరి కాకూడదు. ఎస్. సో సార్ బేసికల్గా ఏం సజెస్ట్ చేస్తున్నారంటే మనకు పక్కన ఏదైతే నాయిస్ ఉందో టెలిగ్రామ్ ఛానల్లో, వాట్సాప్ ఛానల్లో, నోటిఫికేషన్, జాబ్ క్యాలెండర్ అవన్నీ పక్కన పెట్టేయండి. ఎగ్జామ్ పెట్టడానికి పెడితే ఒకవేళ రేపు పెట్టినా తర్వాత ఎప్పుడు పెట్టినా సరే మనం రెడీగా ఉండాలి. ఆ ఎఫర్ట్ పెట్టేసిన తర్వాత ప్లాన్ బి గురించి ఆలోచిద్దాం. ఇప్పుడైతే మాత్రం ఫుల్ మన ఎఫర్ట్ పెడదాం. ఇప్పుడున్న జనరేషన్కు ఉన్నటువంటి కండిషన్ ఏంటంటే సోషల్ మీడియాని ఎలిమినేట్ చేసే పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు ఫోన్ అనేది మన బాడీ పార్ట్ లాగా అయిపోయింది. ఇప్పుడు ఎంత కాదన్నా సరే టైం చాలా వేస్ట్ అయిపోద్ది. కాబట్టి వీలైనంత వరకు దూరంగా ఉండడం మేలు. వాటికి అవకాశం, ఎందుకంటే మీరు న్యూస్ పేపర్ చదువుతారు, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. అన్నెసరీ డంప్ అంతా ఎందుకు, మనకి అవసరం లేదు కదా. 21st century ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడింగ్, అంతే తప్ప ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకి వ్యాక్యూమ్ కాదు. ఇది ఓవర్లోడింగ్ ఎక్కువ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. మీరు మీ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐ హోప్ స్టూడెంట్స్ ఆల్సో హ్యాడ్ టేకెన్ లాట్ ఆఫ్ గుడ్ వర్డ్స్ ఫ్రమ్ సార్స్ మౌత్. అండ్ ఫర్దర్ సార్ ఏవైతే సజెస్ట్ చేశారో పాలిటీ అండ్ గవర్నెన్స్ని ఎలా ట్యాకిల్ చేయాలి అని చెప్పి, అండ్ స్పెసిఫిక్గా ఎగ్జామ్ ప్రెజర్ని ఎలా ట్యాకిల్ చేయాలి, అసలు ఈ ఎగ్జామ్ స్ట్రాటజీని ఎలా మనం చేసుకోవాలి అని చెప్పి, ఐ హోప్ ఆల్ విల్ బీ ఫాలోయింగ్ దట్. అండ్ ఫర్దర్ ఎనీ ఇష్యూస్ ఏమున్నా సరే ఎవ్రీ టైమ్ విష్ణు ఐఎస్ అకాడమీ విల్ బీ అవైలబుల్ విత్ యూ. థ్యాంక్ యూ.